అవకాశాన్ని ఎందుకు చేదార్చుకున్నామా అని భవిష్యత్తులో బాధపడకూడదు అనుకుంటే నీ ప్రయత్నాన్ని ఈ రోజు నుండే మొదలుపెట్టు. గొప్పతనం గొప్పోడితో పోల్చుకోవడంలో కాదు, కష్టపడి పేరు తెచ్చుకోవడంలో ఉంటుంది. మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్న వారే. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. మంచితనములో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి, అప్పుడే అంతా మంచే జరుగుతుంది. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకుని ఎవరిని దూరం చేసుకోకు. ఒక బంధం కలకాలం నిలవాలంటే నమ్మకం, విశ్వాసం, గౌరవం, సమాచారం అనే 4 విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనము చేసి భగవంతుని ధ్యానించడం ఉత్తమం. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది, లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. దేవుడు చాలా గొప్పవాడు, ఎందుకంటే ఒక కన్నుకు మరో కన్నును తోడుగా ఇచ్చాడు, ఒక కాలుకు మరో కాలు తోడుగా ఇచ్చాడు, ఒక చెయ్యికి మరో చెయ్యి తోడుగా ఇచ్చాడు. కానీ గుండెను ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ గుండెకు తోడుగా 2వ జతను వెతుక్కోమని అర్థం. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుకున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నట్టు అర్థం. ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది, కానీ ఒదిగి ఉండటం ఇష్టపడరు. మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనకి నేర్పించాడు తల్లి గర్భంలో ఒదిగి ఉండటం. తల్లి గర్భంలో ఒదిగి ఉండటం కాబట్టే అన్ని అవయవాలతో పరిపూర్ణమైన పసిపాపలా ఎదిగి అందమైన ఓ సృష్టిలోకి వస్తున్నాం. అందుకే ఎదగాలి అంటే ముందుగా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే నీలో బద్ధకాన్ని వదిలేయి. బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పులేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావు వంతు, ఆలోచించటం 0, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి? కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనను మార్చుకుంటే దొరకవచ్చు. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్రపోనివ్వకుండా చేసేది. ఇదే జీవిత సత్యం. మనిషి మరణించాక భార్య వాకిలి వరకు, సమాజం శ్మశానం వరకు, కొడుకు తలకొరివి వరకు, నీ కర్మలు దేవుని వరకు. పెళ్లి భోజనం బాగోలేదని కించపరుస్తూ మాట్లాడే ముందు కేవలము ఒక్కరోజు భోజనాల కోసం ఎన్నో నెలల తన కష్టార్జితాన్ని వెచ్చించిన ఒక పిచ్చి తండ్రి బాధని గుర్తించండి.